ఆషాఢమాస పూజల సందర్భంగా ఏడుపాయల అమ్మవారు శాకంబరి దేవిగా దర్శనమిస్తున్నారు. తెలంగాణలో ఏడుపాయల దేవస్థానం ఆషాఢమాస పూజలకు ప్రసిద్ధిగాంచిందని మొదటి ఆదివారం సందర్భంగా అమ్మవారు శాకంబరిగా దర్శనమిస్తున్నారని, ఈ ఆషాఢమాస పూజలతో లోకమంతా సస్యశ్యామలంగా క్షేమంగా ఉండి మంచి వర్షాలు కురుస్తాయని అర్చకులు పార్థివ శర్మ తెలిపారు. వనదుర్గా భవానీ దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము. ఏడుపాయలు మంజీరా నది 7 పాయలుగా చీలి కొండ రాళ్ల మధ్య గుట్టల మధ్య పచ్చని చెట్ల మధ్య ఒక బండకు స్వయంభుగా వెలిసినటువంటి తల్లి వనదుర్గా అమ్మవారు. మరి ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని మొదటి ఆదివారం అమ్మవారికి ఉదయాన్నే 4 గంటలకు విశేషమైనటువంటి అభిషేకము, తదనంతరం అమ్మవారికి శాకంబరి దేవి రూపంలో అన్ని రకాల కూరగాయలతో అమ్మవారిని అలంకరించడం జరిగింది. ఈ యొక్క అమ్మవారిని ఆషాఢ మాసంలో అలంకరించడం వల్ల లోకమంతా కూడా సస్యశ్యామలంగా, అందరూ కూడా క్షేమంగా, పాడి పంట వ్యవసాయము అన్నీ కూడా అధికంగా లభిస్తాయి. అదేవిధంగా ఆషాఢ మాసం లోపల ఈ యొక్క శాకంబరి అమ్మవారి అలంకరణ చేయడం వల్ల వచ్చేటువంటి వ్యాధులు కానీ అన్నీ కూడా తొలగిపోయి వర్షాలు అధికంగా పడతాయని చెప్పి శాస్త్ర వచనము. ఉదయం నుండే కూడా ఈ యొక్క ఏడుపాయల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఒక తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు ఉదయాన్నే వచ్చి మంజీరా నదీ పాయలో స్నానాలు ఆచరించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ యొక్క ఏడుపాయల వనదుర్గా అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లిగా దినదినాభివృద్ధిగా ఇక్కడ అభివృద్ధి చెంది విలసిల్లుతున్నది. ఏడుపాయల వనదుర్గా మాతాకి వరంగల్లో శాకంబరి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు ఉదయం కాపాలిని రూపంలో, సాయంత్రం భగమాలిని రూపంలో భక్తులకు భద్రకాళి అమ్మవారు దర్శనమిస్తారు. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్